సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టీజ్ గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ను చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు సినిమా పండక్కి రాబోతోంది. మొదటి నుంచి అదే మాట మీదున్నారు మేకర్స్. మొన్న 19 రోజుల సినీ సమ్మె కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది గానీ లేదంటే ఈ పాటికే 70% షూట్ పూర్తయ్యేదంటున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా కోసం చిరంజీవి కూడా బల్క్ డేట్స్ ఇచ్చారు. ఇక సంక్రాంతికి మరో 3 స్టార్ హీరోలు వచ్చేస్తున్నారు. డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ మార్కెట్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పొంగల్ కు షిఫ్ట్ అయ్యేలా కనిపిస్తుంది. రాజాసాబ్ ను పండక్కి విడుదల చేయమని డిస్ట్రిబ్యూటర్స్ నుంచే తమకు డిమాండ్ వస్తుందంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్. అలాగే రవితేజ కూడా సంక్రాంతి బరిలోనే ఉన్నారు. కిషోర్ తిరుమలతో చేయబోయే సినిమాను 40 రోజుల సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు మాస్ రాజా. వాల్తేరు వీరయ్యలో చిరుతో కలిసొచ్చిన రవితేజ ఈసారి ఆయనకే పోటీగా వస్తున్నారు. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా కూడా సంక్రాంతికి రానుంది. విజయ్ హీరోగా నటిస్తున్న చివరి సినిమా జననాయగన్ సైతం జనవరి 9న డేట్ లాక్ చేసుకుంది. ఇవన్నీ ఉండగానే ఇప్పుడు శివకార్తికేయన్ పరాశక్తి సినిమాను కూడా పొంగల్ రిలీజ్ కే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి 2026 బరిలో 1/2 డజన్ సినిమాలున్నాయి. ఇంకా ఎన్ని జాయిన్ అవుతాయో చూడాలి మరి.